ఆజం ఖాన్ ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను ఒక కేసులో కాకపోతే మరొక కేసులో శిక్షలైతే వరుసగా పడుతున్నవి. అంటే న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి ఆయన మీద కేసులు ఫైల్ అయినాయి కాబట్టి ఆ యొక్క లెక్క ప్రకారమే న్యాయమూర్తులు న్యాయాన్ని చూసి ఆ యొక్క నేరస్తునికి అన్ని శిక్షలు విధిస్తున్నారా అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థనే ఒక రకంగా చెప్పాలంటే విట్నెస్ బాక్స్లో ఇవాళ నిల్చుండిపోయింది. ప్రజలకు జవాబుదారీగా ఉండవలసినటువంటి వాళ్ళు కేవలం 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 ఉద్యోగస్తులుగా మారిపోయినటువంటి ఈ సందర్భంలో ఆజం ఖాన్ పేరు ఎందుకు తీయవలసి వస్తుంది? 2019 లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ అధికారులను బెదిరిస్తూ వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు గాను రాంపూర్లోని ఎంపీ ఎమ్మెల్యేల కోర్టు ఆయనను 2 ఏళ్ల శిక్ష విధించింది. ఇవాళ అంటే సమయము సందర్భము కూడా జడ్జీలకు, పోలీసులకు, ఈ యొక్క వ్యవస్థకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వాలకు అన్ని లెక్కలు బరాబర్గానే ఉంటాయి. ఎందుకనంటే ఇక్కడ వచ్చే సంవత్సరం 2027లో యూపీ ఎన్నికలు జరగబోతున్నవి. మార్చిలో 27లో ఎన్నికలు జరగబోతున్నవి కాబట్టి అక్కడ 403 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు. అయితే ఇక్కడ యోగి ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ మరియు అమిత్ షా యొక్క గుజరాతీలకు ఈ యొక్క ఉత్తరప్రదేశ్ మోడల్ నచ్చడం లేదు, మెచ్చడం లేదు. కాబట్టి వాళ్ళిద్దరికీ కుదరడం లేదు. ఎందుకనంటే గుజరాత్ మోడల్ కంట్రోల్లోనే దేశమంతా ఉండాలి అనుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్ఎస్ఎస్ మోహన్ భాగవత్ ఈ యొక్క యోగి సర్కార్కు మద్దతు ఇస్తున్నటువంటి ఈ సందర్భంలో వాళ్ళిద్దరూ ఈ యొక్క తమ యొక్క పొరపచ్చాలను పక్కన పెట్టి ఎస్ఐఆర్ను తెర మీదకి తీసుకుని వచ్చిన తర్వాత వరుసగా గెలుపులు సంభవిస్తున్నవి. కాబట్టి ఉత్తరప్రదేశ్ ఇప్పుడు జరిగినటువంటి ఎస్ఐఆర్ గురించే కాదు, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో మతతత్వ రాజకీయాలకు మొట్టమొదటి ప్రయోగశాలగా చెప్పుకోవాలి దాన్ని. ఎందుకనంటే అయోధ్య శిలాన్యాస్ నవంబర్ 9, 1989 నాడు జరిగింది. తర్వాత బాబ్రీ మసీదు విధ్వంసం కూడా 6 డిసెంబర్ 1992లో జరిగింది. కాబట్టి అక్కడ మతతత్వ రాజకీయాలకు బీజం పడింది. అనగా యొక్క బీజేపీ పార్టీకి అనడం కాదు. కాబట్టి ఆ యొక్క బాబ్రీ మసీదు తాళాలు తీసినటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వంపై కూడా అప్పుడు దుమ్మెత్తి పోయడం జరిగింది. తాళాలకు తీయడానికి అనుమతి ఇచ్చిన మీదట కాంగ్రెస్ కూడా దోషి అని చెప్పిన తర్వాత పివి నరసింహారావు ప్రభుత్వం ఏమి చేసిందో ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియలో 38 లక్షల ముస్లిం ఓటర్లను తొలగించే అవకాశం ఉంది. అనగా 38 నుంచి 55 లక్షల ఓటర్ల తొలగింపు ఎస్ఐఆర్ కార్యక్రమము ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ చేసేసింది.